ఆరాధనలోనికి వెళ్ళకముందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూచుకున్నంత వారమై ఆరాధనలోనికి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 10వ వచనము నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడును అందరికి బలమిచ్చువాడును నీవే. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ సాంపద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఆరాధన కొరకే తీసుకొచ్చిన మా ప్రియ బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఆరాధించుట్లో నిన్ను మేము గణపరచుట్లో మీ కృప దయచేయమని కోరుతున్నాం దేవా. కూర్చున్న వారందరికన్నా అత్యల్పుడను నీ మాటలు నా నోట ఉంచి పరిశుద్ధాత్ముడు మాకు బోధించుటకు మీ కృప దయచేయండి. ఆరాధన కొరకే పూరుకొల్పండి దేవా. మేము నిన్ను ఆరాధించినప్పుడు మా అంతరంగములో నుండి మా స్తుతులు, ఆ స్తోత్రాలు, ఆ యొక్క ఘనత నీకే చెల్లులాగున మమ్మల్ని సిద్ధపరచండి. మరొకసారి నీ పరిశుద్ధాత్ముడు మమ్మలను దర్శించుటకు మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దావీదు తన జీవితంలో దేవునిని ఘనపరుస్తూ వస్తున్నాడు. ప్రతి సందర్భంలో కూడా దావీదు అనేకమైన కీర్తనలు, స్తుతుల కీర్తనలు రాసి ఉన్నాడు. కృతజ్ఞతాపూర్వకమైన కీర్తనలు, ఆరాధనతోనూ తన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి దావీదు ఎంతో దేవునిని స్తుతించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే దావీదు సమాజము పూర్ణముగా ఉండగా, అంటే సమాజము అంటే దేవుని ఇశ్రాయేలు సమాజము పూర్ణముగా అంటే ఒక్కరు కూడా తక్కువ కాలేదు. అది అందరూ, చిన్న బిడ్డలు, పెద్దలు అందరూ పూర్ణముగా ఉండగా దేవుని ఎలాగా కొనియాడుతున్నాడో, దేవుని ఎలా ఆరాధిస్తున్నాడో, దేవుని ఎలా స్తోత్రిస్తున్నాడో చూడండి. 10వ వచనం ఉంటాడు, దావీదు కూడాను బహుగా సంతోషపడ్డాడు. 39వ వచనం చదవండి. దేనికి సంతోషపడుతున్నాడు? వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండరు కనుక వారు అలాగ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడ్డారు. దేవుని కార్యాలు జరగటానికి కొరకై, దేవుని మందిరము కట్టబట్టానికి కొరకై దావీదుతో ఉన్న మనుషులు అలాగే వారందరూ కూడా పూర్ణముగా ఇచ్చేటట్ల దేవునికి ఇచ్చటం వలన వారెంతో సంతోషపడుతూ ఉన్నారు. సంతోషపడమే కాదు, ఇచ్చి సంతోషపడమే కాదు, ఒకళ్ళు నేను ఇచ్చానని చెప్పుకోవడమే కాదు, సత్క్రియ చేసి చెప్పడమే కాదు. ఏమంటున్నారంటే చెప్పుకోవట్లేదు, వారు దేవుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. చూడండి ఏమన్నాడు, చూడండి దావీదు ఎలాగా స్తోత్రాలు చెల్లిస్తున్నాడో, ఎలాగా ఆరాధిస్తూ ఉన్నాడో చూడండి. 10వ వచనం ఇట్లుండగా చదువమ్మ. 10వ వచనం, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉంది, ఫుల్గా ఉంది, అందరు ఎవరు కూడా ఎగ్గొట్లే, పూర్ణముగా అంటే సంపూర్ణముగా ఉన్నప్పుడు అందరి మధ్య, జనులందరి మధ్య, ఇశ్రాయేలందరి మధ్య దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. ఎలాగా
ఎలాగా అండి? మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, నువ్వు మా తండ్రివయ్యా, నువ్వు మా తండ్రివి. ఈ లోకంలో మనకు తండ్రులు ఉండొచ్చు, కానీ మన పరలోకపు తండ్రి పరలోకమందు ఉన్నాడు. మా తండ్రి యగు ఇశ్రాయేలు దేవా, ఎంత మంచి మాట. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు ఎవరండి? తండ్రి. ఆ తండ్రిని ఆరాధించడానికి వచ్చాం, ఆ రక్షకుని ఆరాధించడానికి వచ్చాం, మనల్ని నడిపించే దేవుని ఆత్మను వారిని ఆరాధించడానికి వచ్చినాం. మాకు తండ్రి అయిన ఇశ్రాయేలు దేవా, యెహోవా, నువ్వు ఒక్కడవే, నిరంతరము నువ్వు స్తోత్రార్హుడవు. మా తండ్రివి. మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? ఎవరికి సాగిలపడ్డానికి వచ్చాం? ఆ తండ్రి ఎదుట సాగిలపడటానికి మనం వచ్చిన వారిగా ఉంటున్నాం. చదువు మా 11వ వచనం. యెహోవా, నీవేనయ్యా, నువ్వు మా తండ్రివే కాదు, నువ్వు మా సృష్టికర్తవు కూడా. నువ్వు మా తండ్రివే కాదు, నువ్వు మమ్మలను సృష్టించిన వాడవు. 10వ వచనములో ఆయన మన తండ్రి, 11వ వచనములో ఆయన మన సృష్టికర్త. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును నీకే చెందాలి, నీకే చెందుతున్నాయి, మాకేమి కాదు. ఒక రాజు ఎవరైనా తన్ను పొగడాలని చూసుకుంటారు. కొంతమంది ఆ స్థానంలో కొంతమందిని పెట్టుకొని పొగిడించుకుంటాడు, రోజు పొగిడించుకుంటాడు. నల్లగా ఉన్న సూర్య తేజస్సు కన్నా నువ్వు మెరిచిపోతున్నావా రాజా అంటే, ఇదిగోరా వీడికి ఈ వజ్రాలు ఇవ్వండి అంటారు కదండి, ఈ వజ్రాలు ఇవ్వండి అంటారు. పొగిడించుకుంటారు రాజు. కానీ దావీదు అలా పొగిడించుకోలే. దావీదు ఏం చేస్తున్నాడు? నిన్నే పొగడాలి, నిన్నే మహిమపరచాలి, నీకే ఘనత. చూడండి ఏమంటాడు, చూడండి ఏమంటాడండి, చదవండి. మహాత్యము, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు అయ్యా నాకు కాదయ్యా, నాకు కాదు. ఏదైనా ఉంది మా జీవితాలలో, ఏదైనా మంచి ఉంది, ఏదైనా రక్షణ కార్యం ఉంది, ఏదైనా సత్క్రియ ఉంది, లేకపోతే ఏదైనా మేము బ్రతికున్నాం, ఏదైనా ఉందంటే అది నీది, నీ వలనే, నీ కృప వలనే, నీ కృప వలనే. పూర్ణముగా సమాజమంతా పూర్ణముగా ఉన్నప్పుడు ఆరాధిస్తున్నాడు, స్తోత్రిస్తున్నాడు. చూడండి, ఒకటి ఆయన మన తండ్రి, రెండవది ఆయన మనకు సృష్టికర్త, మూడవదిగా చూస్తే అక్కడే సమస్త ఘనతకు అర్హుడు ఆయనే. 11వ వచనంలో సమస్త ఘనతకు అర్హుడు ఆయనే. ఎవరికి కాదు, ఏ ఘనత ఎవరిది కాదు, ఏ మహిమ ఎవరిది కాదు, ఆయనకే. ప్రభా నువ్వు మా తండ్రివి, మేము నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రభా నువ్వు మా సృష్టికర్తవు, మేము నిన్ను ఆరాధిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావము, పరాక్రమము అన్నీ నీకే చెందుతున్నాయి అని ఆయనను ఆరాధించేవాడు ఉన్నాడు. తర్వాత 11వ వచనం. యెహోవా, 11వ వచనం. యెహోవా భూమి ఆకాశందు, చదవమ్మా. సమస్తము నీ వశము. చూడండి, 4వదిగా ఆయన మనకు ఎలా ఉన్నాడంటే ఆధిపత్యము కలిగిన వాడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మన తండ్రి, ఆయన మన సృష్టికర్త, ఆయన ఘనతకు ఆరాధనలకు యోగ్యుడు, ఆయన సర్వాధికారి, ఆధిపత్యము కలిగిన వాడు. చూడండి ఏం చెప్తున్నాడు, యెహోవా భూమి యందంతటా సమస్తము నీ వశము. అర్థమైందండి, సమస్తము నీ వశమే. అక్కడ 11వ వచనంలో మూడు విషయాలు చూస్తున్నాం. 11వ విషయంలో ఏంటండి, ఆయన మన సృష్టికర్త, తర్వాత ఏమిటండి, ఆయన సర్వాధికారి, ఆయనే ఘనతకు యోగ్యుడు. తర్వాత చదవమ్మా. మహాత్యమును, నీకే చెందుచున్నవి. యెహో రాయా, నువ్వు మా రాజువయ్యా. 11వ వచనంలో ఏమి వర్ణన! ఒక రాజు ఎలా వర్ణిస్తున్నాడు దేవుణ్ణి. అయ్యా నువ్వు మా తండ్రివి, అయ్యా నువ్వు సర్వాధికారివి, అయ్యా నువ్వు మా సృష్టికర్తవు, అయ్యా ఘనత, ప్రభావము నీకే, నీకే అని చెబుతూ ఏమన్నాడు, నువ్వు మా రాజువి, మా అధిపతివి. ఎంత వర్ణనండి! ఒక రాజు ఇంతగా ఎవరైనా ఏ ఒక్కరి గురించైనా అంత ఘనపరుస్తాడో చెప్పండి, అన్ని మాటలు వాడతాడో చెప్పండి. ఒక రాజు ఇన్ని మాటలు, ఏదో ఒక మాట, ఒకటి లేక రెండు మాటలు, ఒకటి లేక రెండు మాటలు
దావీదు యొక్క జీవితంలో దేవునిని రాజుగా చేసుకుని, నువ్వు నా కాపరి, నా రాజువు, నా అధిపతివి, నా తండ్రివి, సర్వాధికారము కలిగిన వాడువు. దావీదుకు తెలిసినంతగా మనము ఎరిగినట్లయితే ఆయన ఆరాధించకుండా ఉండలేం. ఎవరి మధ్య పొగుడుతున్నాడు, ఎవరి మధ్య గణపరుస్తున్నాడు దేవుణ్ణి? సమాజమంతా సంపూర్ణముగా ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఉదయకాలంలో ఆయన నీకు తండ్రి అయితే నువ్వు ఆరాధిస్తావు, ఆయన నీకు సర్వాధికారి అయితే నువ్వు ఆయన ఆరాధిస్తావు, ఆయన నీ సృష్టికర్త అయితే నువ్వు ఆయన ఆరాధిస్తావు, సమస్త ఘనతకు అర్హుడు ఆయనే అని నువ్వు అన్నట్లయితే ఆయన నువ్వు ఆరాధిస్తావు. ఆయన నీ రాజు అయితే, ఆయన నీ అధిపతి అయితే నువ్వు ఆరాధిస్తావు. ఒకళ్ళు ఏమీ కాకపోతే నువ్వు మౌనంగా ఉండు, నోరు మూసుకొని ఉండు. సమస్తానికి సమస్తం ఆయనే. దావీదు చూడండి తర్వాత ఏమన్నాడు చూడండి, 12వ వచనం, మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును చూడండి, ఇంకోటి మనకేదైనా ఇచ్చారంటే ఆయనే, మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన వలనే. ఎంతగా ప్రభువుని పొగడాలో, ఎంతగా ప్రభువుని హెచ్చించాలో జనులందరి మధ్య దావీదు చెప్తున్న మాట ఏంటే, ఐశ్వర్యము లేక గొప్పతనము నీ వల్లే ప్రభువా, నీ వలనే. అంటే ఆయన మనకు సర్వం, ఆయన వలనే మనకు అన్నీ. ఆయన మనకు ఐశ్వర్యం, ప్రభువే గొప్ప ఐశ్వర్యం. మనకి ప్రభువును కలిగి ఉంటే గొప్ప ఐశ్వర్యం. భూలోకంలో గొప్ప వారి కన్నా, గొప్ప ధనవంతుల కన్నా ఎవరు ఐశ్వర్యవంతులు రా అంటే ఎవరండి? దేవుని కలిగిన వారే గొప్ప ఐశ్వర్యంతో. వారు పేదలు ఉండవచ్చు. నీ ఐశ్వర్యము నీ ప్రభువే, నీ గొప్పతనము కూడా నీ ప్రభువే. ఎవరు కాదు. నిన్ను గొప్ప జనముగా చేసినట్టు వాడు. ఎలా ఆరాధిస్తున్నాడండి జనులందరి మధ్య దావీదు ఎలా ఆరాధిస్తున్నాడు చూడండి. తర్వాత చదవమా. అయ్యా నువ్వేనయ్యా, ఎన్ని మాటలండి అక్కడ, ఎన్ని మాటలు ఉన్నాయో తెలుసా? నువ్వు సమస్తమును ఏలువాడవు, నువ్వు మమ్మల్ని ఏలేవాడవు. తర్వాత బలమును, అయ్యా ఏదైనా మాకు బలం ఇచ్చావంటే, మాకు శక్తి ఇచ్చావంటే, మాకు ఆరోగ్యం ఇచ్చావంటే అది నీ దానము వలనే. తర్వాత హెచ్చించువాడవును, అయ్యా మమ్ముని ఈ రీతిగా హెచ్చించువాడవు, మాకు బలం ఇచ్చేవాడవు కూడా నీవే. అసలు ఎటువంటి మాటలండి, ఒక్కొక్క మాట ఎటువంటి ఆరాధన చేస్తున్నాడండి. మా తండ్రివి, మా సృష్టికర్తవు, తర్వాత ఏమంటాడండి, మా సర్వాధికారివి, సమస్త ఘనతకు అర్హుడవు, తర్వాత మా రాజువు, మా అధిపతివి, తర్వాత ఏమన్నాడు, మాకు సమస్తం ఇచ్చేవాడవు, మమ్మును ఏలేవాడవు. ఎన్ని మాటలండి. మమ్మును హెచ్చించేవాడవు, మాకు బలమిచ్చేవాడవు నీవే. తర్వాత చదవండి 13వ వచనం. మా దేవా, అది మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు. దీనిని బట్టి నేను ఆరాధిస్తున్నామయ్యా. నాది ఏమీ కాదయ్యా, నేను జయించానంటే, గొలియాతును జయించానంటే నీ వల్లనే ప్రభా. రాజ్యం పీఠం మీదకి వచ్చానంటే అది నీ వల్లనే ప్రభా. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, నా తల్లిని నన్ను హేళన చేసినట్టు వారి మధ్య, నా తల్లి నన్ను ఎన్నిక చేయబడలేనప్పుడు ప్రభా నువ్వు నన్ను తీసుకొచ్చి గొర్రెల దొడ్డలోండి బయటకు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజుగా చేశావు. ఏ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా అయ్యా. కేవలము లోకములో కొట్టుకుపోతున్న నన్ను ప్రభా నాకు తండ్రి అయిపోయావు, నీకు వందనాలు. నా సృష్టికర్త అయిపోయావు, నీకు వందనాలు. నా మహత్యము, నేను ఎవరైనా గణపరుస్తానంటే అది నీవే ప్రభా. అంత మాత్రమే కాదు, నువ్వు నా రాజువు ప్రభా,
నా అధిపతివి, నా అధిపతివి. ఏదైనా భూలోకంలో నేను కలిగి ఉన్నానంటే అది నీ వలన. ఏదైనా ఆరోగ్యముగా ఉన్నారంటే, బలం ఉంటే అది నీ వలన. ఏదైనా నా గొప్పతనం అంటూ ఏమీ లేదు, మా సమస్తము నీవే ప్రభువా, నీవే అంటూ ఏమంటాడు తెలుసా? మా దేవా, నేను నిన్ను ఏం చేస్తున్నాను? ఆరాధిస్తున్నానయ్యా. నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. మేమందరము కూడా. చాటు మాటను చెప్తున్నాడా? చెప్పండి, చాటు మాటను చెప్తున్నాడా? కాదు కాదు. ఎక్కడ చెప్తున్నాడు? సమాజం పూర్ణము. చూడండి ఎంత మంచి, అందరి మధ్య కూడా దేవుని కొని ఆడుతున్నాడు. చాలా సందర్భాలలో ఆరాధించండి ఆరాధించండి అంటే అందరి మధ్య ఏమంటారు? లో సౌండ్, గట్టిగా బిగ్గరగా. ప్రక్కవారు కాదు, అందరూ ఆమెను చెప్పేలాగన. ప్రక్కవారికి ఎలాగైనా పడుతుంది. ప్రక్కవారు కొంతమందికి ఆరాధన చేసినప్పుడు ప్రక్కవారు చెవిలా పెడతారు. వాళ్ళు ఆమెనంటే మనం ఆమెనంటాం. అది కాదు. ఎంత గొప్పగా ఒక రాజు అయి ఉండి కూడా ఎంత బిగ్గరగా ఆయన మహత్యాన్ని ఒప్పుకుంటున్నాడో. సమాజము పూర్ణముగా ఉన్నప్పుడు ఆరాధిస్తున్నాడు. నోరు పెకలలేదు అంటే ఆయన నీకు రాజు కాదు. నోరు పెకలలేదంటే ఆయన నీకు అధిపతి కాదు. ఆయన నీ తండ్రి కాదు, నీ రక్షకుడు కాదు, నీ రక్షకుడు కాదు, నీ రక్షకుడు కాదు. నువ్వు ఆరాధించాలి. దావీదు ఆరాధిస్తున్నాడు. తర్వాత చదువమ్మా, నీవే అని 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును ఏం చేస్తున్నావు? కొనియాడుతున్నామా? ఆయన నామము ప్రభావము గలది. ఆయన నామము ప్రభావము గలది. గొప్ప నామము. ఎన్ని పేర్లు ఉన్నాయో. అన్ని నామముల కన్నా పైనామము, స్వస్థపరచు నామము, రక్షించు నామము, గొప్ప చేయు నామము. ఇశ్రాయేలు మధ్య నా నామమును గొప్ప చేయుదురు అంటున్నాడు ఆయన. నీ ద్వారా దేవుని నామము గొప్ప చేయబడుతుంది. దేవుడిని వాడుకున్నాడు అంటే అది నీ గొప్పతనము కాదు, నీ ద్వారా ఆయన నామం గొప్ప చేయడానికి. అర్థమైందండి? చూడండి, ఎవరైనా బిడ్డ ఉన్నారు అనుకోండి, మంచి ర్యాంక్ కొట్టింది అనుకోండి, మంచి లేకపోతే ఏదైనా ఒక ఎగ్జామ్లో మంచి ర్యాంక్ కొట్టింది అనుకోండి. అమ్మ నువ్వు ఎవరు బిడ్డరా అంటే పలానా వారి బిడ్డనండి అంటే తండ్రికి ఎంత ఘనత. నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు అంటే నీ ద్వారా దేవుని నామం ఏమైపోతుందండి? గొప్పపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడలేదంటే ఒక్కొక్కసారి గమనించండి. ఆరాధన అంటే మన పెదవులతో చేసేది కాదు, మన హృదయంతో చేసేది కాదు. ఇంకోటి ఏంటంటే మన క్రియల ద్వారా కూడా దేవుని ఆరాధించేవారం ఉంటాం. మనము చేసే క్రియలకు కూడా దేవునికి మహిమ తెస్తుంది. ఒక ఆరాధన, అదొక ఆరాధన. నీ వలన దేవుని నామము గొప్ప చేయబడుతుంది అంటుండే. ఆ సిస్టర్ ఎవరండి? దేవుని నామానికి గొప్ప. ఆ బ్రదర్ ఎవరండి? దేవుని నామానికి గొప్ప. నీ క్రియల ద్వారా కూడా దేవుని ఆరాధించాలి. చూడండి, అక్కడ చెప్తున్నాడు చూడండి, ప్రభావము గల నీ నామమును మేమేం చేస్తున్నాం? ఆయన నామము ప్రభావము గలది, శక్తిహీనమైనది కాదు. అర్థమైందా? శక్తి అన్ని నామముల కన్నా పైనామము. ఫిలిప్పీ పత్రికలో ఆయన నామము పూజింపదగినది. కీర్తనలో ఆయన నామము కొనియాడబడినది. ఆయన నామములో స్వస్థత ఉంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఆయన నామములో రక్షణ ఉంది. 4:12 అపోస్తల కార్యములో ఆయన నామములో దెయ్యాలు పరిగెడుతున్నాయి. మన పేరు చెప్తే ఒక్కరు కదలరు కదండి, ఒక్కరు కదలరు. కానీ దేవుని నామము ప్రభావము. ఆ ప్రభావవంతమైన నామము నీ పరిస్థితిని మార్చింది, నీ స్థితిని, నీ గతిని, నీ పరిస్థితిని మార్చింది. ఆ ప్రభావము నీలో ఉన్నప్పుడు నీ యొక్క ఆ పాత జీవితం అంతా మార్చివేసి క్రొత్త జీవితాన్ని దేవుడిచ్చిన్నాడు. ప్రభావముతో పనిచేసింది ఆయన నామం. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే రక్షణ. ఆ నామము నీలో ప్రభావవంతం అయ్యింది. ఆ నామము నీలో ప్రభావాన్ని నింపింది. మహిమను కోల్పోయిన మానవుని జీవితంలో ప్రభావాన్ని నింపింది.
ప్రభువా నీకు వందనాలయ్యా, నీ నామము ప్రభావము గలది కాబట్టి కోల్పోయిన ప్రభావము, కోల్పోయిన మహిమను నీ నామము ద్వారా మళ్ళీ మాకు తిరిగి వచ్చింది. నీకు వందనాలు. నీ నామము, ఆయన నామము ప్రభావం. ఆ ప్రభావం ఎంత తీవ్రతరమైందండి. పాపిని రక్షించినంత ప్రభావము, మరణమును తప్పించినంత ప్రభావము, నరకము నుండి తప్పించినంత ప్రభావము, తీర్పు నుండి తప్పించినంత ప్రభావము, నాశనము నుండి తప్పించినంత ప్రభావం. ఎవరు తప్పించలేదే, రాజు తప్పించలేరు నాశనము నుండి. ప్రభు నీ నామము ప్రభావము గలది. చదవమ్మా. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారం చూడండి, రాజు అయ్యుండి నేను ఎంత మాత్రపు వాడను. మా సామర్థ్యం చాలదయ్యా, నేను ఎంతటి వాడను. చూడండి, నేను ఎంత మాత్రపు వాడను. నా జనులు, చదవమ్మా, నా జనులు ఎంత దీన్ని ఇంతగా కొనియాడినా మేమెంత నరుని దర్శించుటకు వాడు ఏపాటి వాడయ్యా, జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటి వాడయ్యా. అయ్యో వాడు ఏపాటి వాడు, నేను ఎంతటి వాడును. ఎన్నిసార్లు చెప్తాడు తెలుసా దావీదు, నేను ఎంతటి వాడిని అంటాడు తెలుసా. అంతటి వాడై ఉండి కూడా నేను ఎంతటి వాడిని అంటాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయగలడు, ఏదైనా చేయగలడు. రాజరికములో ఉన్నాడు, కానీ దేవుని కొరకు ఆయన సమర్పించుకున్నాడు, జనులు సమర్పించేటట్టు చేశాడు. నేనెంతటి వాడను అంటాడు. ఇదే మాట చూడండి 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయంలో కూడా మనం మంచి మాటలు ఆ మాత్రం చూడండి. 2వ దినవృత్తాంతాల ఒక మాట, నేనెంత, నా కుటుంబం ఎంత ఉంటుంది చెప్పండి ఆ మాట. నా కుటుంబం ఏపాటిది. దావీదు యెహోవా సన్నిధిలో 7వ అధ్యాయం ఎంతండి, క్షమించండి 2వ సమూయేలు గ్రంథం దినవృత్తాంతాలను క్షమించి 7:29. ఓకే అమ్మ 18. ఓకే రైట్. చూసారా, మీ అందరికన్నా నేను అంత పూర్వం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. అదేమ్మా. ఓకే. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. చూడండి, ఇక్కడేమన్నాడు, నేనెంతటి వాడను, నా కుటుంబము. అదే దినవృత్తాంతాల్లో ఏమంటున్నాడు అమ్మా, మొదటి దినవృత్తాంతాలు 17 చదవండి అమ్మ, చెప్పమ్మా. 17:27 చదవమ్మా. రాజు అయిన దావీదు వచ్చి మనవి చేశాను, దేవా యెహోవా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను. గమనించండి, 2వ సమూయేలు 7:18 అంటాడు, నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. నా కుటుంబము ఏపాటిది 18. అలాగే మొదటి దినవృత్తాంతాలు 17:16 అంటాడు, నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏపాటిది అంటాడు. అదే దినవృత్తాంతాల పుస్తకంలో 29వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు చూడండి, ఏమంటాడు, నేనెంత, నా జనులు ఏమాత్రం. 3 మాటలు. 2వ సమూయేలులో ఏమంటాడు, నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. అలాగే దినవృత్తాంతాలు 17:16 అంటాడు, నేనెంతటి వాడను, నా ఇల్లు ఏపాటిది. తర్వాత ఏమంటాడు, దినవృత్తాంతాలు పుస్తకం మొదటి 29వ అధ్యాయంలో నేనెంత, నా జనులు ఎంత తగ్గించుకున్నాడు చూడండి దేవుణ్ణి ఆరాధించట్లో. అసలు ఆరాధనలో మన తగ్గింపే దేవునికి గొప్ప ఆరాధన. వినయ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడమే గొప్ప ఆరాధన. కాబట్టి నేను ముగిస్తున్నాను, గమనించండి. మనం ఎంతటి వారము. ఆయన మన తండ్రి, ఆయన మన రాజు,
ఆయన మన అధిపతి, ఆయన మన సృష్టికర్త, ఆయనే మన ప్రభావము. ఆయన ప్రభావ నామము చేత ఆయన మనల్ని ఏం చేశాడండి? రక్షించుకున్నాడు. అందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నీ ప్రభావం కలిగిన నామమును బట్టి మేము నిన్ను కొనియాడుతున్నాం. ఆ రీతిగా ప్రభువుని, ప్రభా నేనెంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏపాటిదయ్యా, నేనెంతటి వాడినయ్యా, నా ఇల్లు ఏపాటిదయ్యా, నేనెంతటి వాడినయ్యా, నా యొక్క జనులు ఏపాత్ర. ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకొని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఉదయకాలంలో ఆయన నీ తండ్రి అయితే నువ్వు ఆరాధిస్తావు, ఆయన నీ రాజు అయితే నువ్వు ఆరాధిస్తావు, ఆయన నీ అధిపతి అయితే ఆరాధిస్తావు, ఆయన నీ సృష్టికర్త అయితే ఆయన ఆరాధిస్తావు, ఆయన నీ రక్షణకర్త అయితే నువ్వు ఆయనను ఆరాధిస్తావు. ఈ మాటలతో ప్రభు మనల్ని ఆరాధనలోనికి నడిపించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుందాం.